అమ్మా నేను వాటర్ తాగేశాను. అమ్మా ఒక కథ చెప్పు. గుడ్ బాయ్, దా పడుకుందు. సింహం కథ చెప్పు. ఏం కథ చెప్పను? సరే, మా నాన్న నాకు చెప్పిన కథ నీకు చెప్తాను. దా దగ్గరికి జరుగు. కొన్ని వేల సంవత్సరాల క్రితం హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుల రాజు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి అమరుడిగా వరం పొందాడు. తనకి చావే లేదన్న అహంకారంతో సృష్టి మొత్తం తననే దైవంగా పూజించాలని, తనని కాకుండా భగవంతుడైన విష్ణుమూర్తిని పూజిస్తే బ్రాహ్మణులను వారి ఆవులను హింసించేవాడు. అలా సృష్టిలోనే శక్తివంతమైన రాక్షసుల రాజుగా ఎదిగిన హిరణ్యకశ్యపుడికి ఒక బాబు జన్మించాడు. ఆ బాబు పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ప్రతిక్షణం హరినామం పలుకుతూ మహావిష్ణువుకి ప్రియభక్తుడయ్యాడు. హిరణ్యకశ్యపుడు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు హరినామం వదలకపోవడంతో ద్వేషంతో తన కుమారుడే తన పాలిట మృత్యువని నమ్మాడు. ఎన్నో విధాలుగా ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నం చేసినా కూడా ప్రతిసారి మహావిష్ణువు కాపాడుతూనే వచ్చాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశ్యపుడు కోపంతో రగిలిపోతూ ప్రహ్లాదుడిని సభలో పడేసి ఎక్కడరా నీ హరి అని అడిగితే దానికి ప్రహ్లాదుడు అక్కడా ఇక్కడా అని కాదు తండ్రి, సృష్టి అన్ని చోట్లా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతూ తన గదతో స్తంభాన్ని పగలగొట్టపోతుంటే ఆ స్తంభాన్ని చీల్చుకొని మహావిష్ణువే ఉగ్ర నరసింహ అవతారంలో బయటకు వస్తాడు. ఆ నరసింహుడు రాక్షసుడైన హిరణ్యకశ్యపుడి పొట్ట చీల్చి పేగులు బయటకు తీసి మరీ రాక్షస సంహారం చేస్తాడు. అతని చేతులు రక్తంతో తడిచాయి. నాన్న చెప్పు. ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? ఏటీఎంకి వచ్చాను నాన్న, మనీ డ్రా చేయడానికి. డబ్బులు సరిపోతాయా? సరిపోతాయి నాన్న. ఈ మంత్ తొందరగా జాబ్ చూసుకోరా, ఇక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నాకేమన్నా సరదా నాన్న, ట్రై చేస్తున్నా. నా కోచింగ్ ఫినిష్ అవ్వాలి కదా. అలా కాదు నాన్న. నేను చూసుకుంటా అని చెప్పినా కదా, నేను మళ్ళీ చేస్తా, పెట్టి ఉంటా.
కన్నా చెప్పరా. ఏం లేదు, బయటకు వచ్చిన నేను ఒకటి అడుగుదామని కాల్ చేసిన. ఏంట్రా చెప్పు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈసారైనా కలిసి డిన్నర్కి వెళ్దామా? కన్నా లేదురా, ఇవాళ నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నాకన్నా ఇంపార్టెంటా? అలా కాదురా, అర్థం చేసుకో. ఎంత ఇంపార్టెంట్ అయితే ఇలా చెప్తాను. అయినా దగ్గరలో నా బర్త్డే ఉంది కదా, అప్పుడు నీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకో. ఏదో చెప్తావురా ప్రతిసారి, నేను అడగటం నువ్వు కాదనడం. కన్నా ప్లీజ్ రా, నా బర్త్డే ప్లాన్ చేసుకున్నాం కదా, పక్కగా పోదాం ఓకేనా? సరే సరే. లవ్ యూ. సరే సర్లే. ఏం రో మజాక్ అవుతుందా? బొక్కలు ఇరుగుతాయి. లవ్ యూ టూ చెప్పు. లవ్ యూ టూ. అది బిందు కాఫీ. సరే సరే అక్కొస్తుంది, నేను మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్. ఏంటి ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? అయినా నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? మూడ్ బాగాలేదే. ఏమైంది? ఒక కేసు వచ్చింది. మళ్ళీనా? అది కాదే, ఒక ప్రెగ్నెంట్ లేడీ, 5 months పాప కడుపులోనే చనిపోయింది. అది చూసి చేసి ఎంత బాధేసిందో తెలుసా? అది కూడా ఒక ప్రాణం కదనే. అసలైనా నువ్వు డాక్టర్వేనానే? ఇంత సెన్సిటివ్ అయితే ఎలానే? నువ్వు ఇలానే ఉన్నావంటే రోజు ఇలానే ఫీల్ అవుతూ కూర్చోవాల్సి వస్తుంది. అది కాదే. ఏంటి కాదు? అయినా నీ బెస్ట్ నువ్వు ఇచ్చావు కదా, మరెందుకు వరి అవ్వడం? సరే నేను బయటికి వెళ్ళాలి, నాకు వేరే వర్క్ ఉంది. బాయ్. కాఫీ బాగుంది కదరా? జస్ట్ యావరేజ్. అదేంటి, ఇక్కడ కాఫీ బాగుంటుందని ఇక్కడికి తీసుకొస్తే నువ్వు యావరేజ్ అంటున్నావు? పా ఇప్పుడేంటి టేస్టీగా ఉంది. రేపు ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? రేపైతే అస్సలు అవ్వదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. నేను రేపు ఊరు వెళ్తున్నా. ఒక 2-3 days కాల్స్ మెసేజెస్ అవ్వవు. ఇది చెప్దామని కాఫీ షాప్కి తీసుకొచ్చాను. ఓ, కాఫీకి తీసుకొచ్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నా. కాఫీ లేదు, కన్విన్స్ లేదు, జస్ట్ వెళ్ళే ముందు చూసి వెళ్దామని వచ్చాను. కన్నా ఏంట్రా నువ్వు? అబ్బా కన్నా ప్లీజ్ రా, అలగకు. అయినా ఇప్పుడంత తొందర ఎందుకు? మనం మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం కదా. ప్లీజ్ కన్నా, ప్లీజ్ ప్లీజ్. ఏమంటావు? ఈ వీకెండ్ వెళ్దాం కదా, ప్లీజ్. ఈ ఒకసారి నువ్వు చెప్పు ప్లీజ్. నీకు ఇప్పుడు నేను నో చెప్పలేదంటే ఎగ్జామ్స్కి నేను నో చెప్పాల్సి వస్తుంది. మండే నుంచే ఎగ్జామ్స్, నీకు కూడా తెలుసు కదరా. ఇంట్లో అయితే నేను అమ్మ ముందు బుక్తోనే కనపడాలి. నేనే దాంట్లో ఫోన్ పెట్టి మరీ నీకు మెసేజ్ చేస్తున్నా. దానికైనా సంతోషించు. నువ్వు ముందే ప్రిపేర్ వస్తావరా వచ్చే ముందు? నిజం చెప్తున్నాను రా. సారీ 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 చెప్తున్నాను కదరా. నెక్స్ట్ టైం పక్కగా వెళ్దాం ఓకేనా? రే ఆ స్పూన్లు, ఈ గ్లాసు, ఆ ప్లేటు ఈ 4 నేను కడిగేస్తామా? మిగతా నువ్వు కడిగేసి. అరే నాకు డౌట్ రా, నీ ముడ్డే నువ్వు గడుక్కుంటావారా? ఏం రా మజాకా? మరి ఆ చిన్న చిన్న స్పూన్లు,
ఆ గ్లాసులు, ఆ చిన్న చిన్న పల్లెలు ఇవన్నీ నువ్వు గడిగి పెద్ద పెద్ద అయినా నేను గడగాల? రోజు నేనే గడుగుతున్నా కదరా, ఈ రోజు కూడా నేనే గడగాల? నేనేమన్నా మీ జీతగాన్ని అనుకుంటున్నారా? ఏం చేయనురా ఆ చిన్న చిన్న స్పూన్లు గడిగితే? అన్నవండనా, కూరనా, లేకపోతే నెత్తికేసి కొట్టుకున్నా? ఆ నానిగాడు ఏ రోజైనా ఈ కిచెన్ సైడ్ వచ్చిండారా? ఒక్కరోజు? నాకైతే సంబంధం లేదురా. ఆ నానిగాడు ఈరోజు రావాలే, ఆడు ఈ బాసనలన్నీ తోమాలే. ఈ తోమిన తర్వాతే నేను వంట చేస్తా, లేకపోతే నేను ఈరోజు ఏది ముట్టేదే లేదు. చత్ అడి సంగతి చెప్తా నాకు. హలో మామా, బీర్లు పట్టుకొస్తున్నా. బీర్లా? నువ్వు తెచ్చే మామా, తెచ్చేయి. నేను చికెన్ తెప్పిస్తా. బాసన్లు ఎట్లా తోముతానంటే టీవీ యాడ్లో కూడా మన బాసన్లే పెట్టేటట్టు అంత గట్టిగా వినిపిస్తా. నువ్వు తెచ్చే మామా, నువ్వు వచ్చి. నాకు చాలా పని ఉంది, బాసన్లు తోమాలి. నువ్వు వచ్చి, నేను పెడతాను ఫోన్. బాగా వచ్చానంటే వచ్చానా? పక్క జర్రాను పనందే. ప్రపంచమే తలకిందులైన బాసనలో ఉన్నావు, ఇప్పుడు ఏంట్రా తలకింద పెట్టుకుని బాసనలో వేస్తున్నావు? స్వర్గమే మన దగ్గరకు వస్తుంటే ఇక ప్రపంచంతో పనే ఉందిరా. వీడు మారడు. ఏమోయ్, ఆ, ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా? సరే తెస్తున్నా. కారులో సామాన్లన్నీ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. ఇంకేం మిగిలిపోలేదుగా కారులో? ఏం లేవండి. సరే, ఒక్క నిమిషం. నాన్న, నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడ వెళ్తున్నా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను నాన్న. మన డ్రైవర్ ఉన్నాడు కదమ్మా, కారు తీసుకొని వెళ్ళు. పర్లేదు నాన్న, నేను వెళ్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళరా. నాన్న, అమ్మ బాయ్. ఆ, సరే జాగ్రత్త అమ్మా. సరే ఉంటాను సార్. గుంట మంచి పొంగు మీద ఉంది. ఈడోడు విస్కీలో బీర్ని కూడా గ్లాస్లో పోసుకుని తాగుతాడు. నీకేమైతుందిరా? నాకేమవుతుందిరా? నువ్వు కావాలంటే గ్లాస్లో పోసుకుని తాగు, లేదా గమేలలో పోసుకుని తాగు. నాకేమవుతుంది? ఇందా తాగు. మన తాగుడైనా ఇడు వాగుడు మాత్రం అవ్వజుడు. ఏయ్, నీ ఇన్స్టాగ్రామ్లో లేదురా? కేజీల మనుషులం రా మనం, గ్రాములు ఏం చెప్తారా మనల్ని? జిందగీలే ఆగమాగమైతేనేరా. చెప్పేదేనరా, తాగేది ఏదైనా ప్రశాంతంగా తాగుతావురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా.
ఏ ఓకేనా? ఓకే ఓకే. స్టామినా 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 ఏంట్రా? ఇది సైడు ఫుల్ మా, ఇది సైడు ఖాళీ. ఇంకో హాఫ్ తెచ్చుకుందామా? ఇది సరిపోయేలాగా లేదు. 2 minutes. వెళ్దాం పద. ఏ ఆగు, వెళ్ళేదాలోకి పొట్లమ్మని కోసం తీసుకెళ్దాం. అరే బండెక్. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా? ఏం లేదురా, చిన్న సర్ప్రైజ్. ఏంట్రా? చల్లని సాయంత్రం వేళ ప్రేమికుల దినోత్సవం రోజున బేబీ పార్ట్ 2 బెనిఫిట్ షో. ఎక్కడ్రా? అటు కాదు మామా, ఉదర్ దేకో.